ఒకవేళ 2018 డిసెంబర్లో ఎమ్మెల్యేగా ఓడకపోయిన ఉంటే ఎమ్మెల్యే గెలిస్తే గీన్నే మడుగులో చంద్రశేఖరరావుతో కొట్లాడుకుంటూ ఈయన్నే ఉండిపోతుంటేనేమో. కానీ ఒక్కొక్కసారి అదృష్టం ఓటమిని కూడా గెలుపుకు పునాదులేస్తుంది. 2018 ఓటమి 2023 డిసెంబర్లో ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడ్డది. మిత్రులారా, నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తుంటా అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో జీవనాన్న ఎమ్మెల్యే ఓడిపోయింది దురదృష్టం కాదు, అదృష్టమే. ఈరోజు మీకు ఎంపీగా వచ్చి ఎంపీగా గెలిచి ఇండియా కూటమిలో వారు కేంద్ర మంత్రి కాబోతున్నారు. అందుకే ఈరోజు మీరందరూ గెలిపించండి. 14లో బీఆర్ఎస్ కోటేసిండ్రు, కవితమ్మ మిమ్మల్ని మోసం చేసింది. 19లో బీజేపీ కోటేసిండ్రు, ధర్మపురి అరవింద్ గారు మిమ్మల్ని మోసం చేసిండు. నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా, మోసం చేసిన వాళ్ళు కావాలన్నా, మోస పార్టీలు కావాలన్నా, 10 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో ఉండి పసుపు పోటీ ఇవ్వలేదు, రైతుల గిట్టుబాటు ధర ఇవ్వలేదు, చక్కెర కర్మాగారం తెరవలేదు, ఈ ప్రాంత రైతాంగ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి మీరు వారణాసిలో మోడీకి వ్యతిరేకంగా నామినేషన్ లేకపోతే పోలీసులను పెట్టి నిజామాబాదు రైతాంగాన్ని కొట్టించిన మాట మీరు మర్చిపోయినరా? బీఆర్ఎస్ చూసిరు, బీజేపీని చూసిరు. ఒక్కసారి జీవనానికి అవకాశం ఇవ్వండి. పెద్ద మనిషి, రైతు బిడ్డ, రైతులకు నాయకుడు కాదు, ఆయనే రైతయా. వ్యవసాయం ఏం చేయాలో ఆయనకు తెలుసు. 40 ఏళ్ల నుంచి ఆయన మంత్రి ఉన్నా ఏదున్నా రాత్రి అయితే ఊరికి పోతాడు, పొద్దున వ్యవసాయం చేసుకుంటాడు. ఆయన కంటే రైతుల గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారే నాయకులు? మేమంతా పాయింట్ షర్ట్ వేసుకునేటోళ్ళమే, అన్నలాగటోళ్ళు చెప్తే వినటోళ్ళమే. ధర్మపురి అరవింద్కు వ్యవసాయం తెలుసానే? అడుగురి పోయి పల్లీలు ఏడుంటాయంటే చెట్టుకత్తే పైన తెంచుకోవాలని చెప్తాడు. అవునా? అందుకోసమని అట్లాటోళ్ళని మనం ఎన్నుకొని ఓటేస్తే ఎట్లయితుందో చూసిరు. సరే, కవితమ్మ గురించి నేను చెప్పాల్సిన పని లేదు, ఇక బాజిరెడ్డి గోవర్ధన్ గురించి నేను అడగాల్సిన పని లేదు. ఆయన గిన ఓటేస్తారంటే ఆయన కొడుకులు అచ్చోసిన ఆంబోతులాగా మీ మీద పడతారు. గోవర్ధన్ గిన ఓటేస్తారా వాళ్ళ కొడుకులంతా మీ మీద పడతారు. మీరు ఇక మళ్ళీ నెల నెల హఫ్తాలు కట్టాల్సిందే. పాల పైసలు, కూరగాయల పైసలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిపోవాల్సి వస్తుంది పట్టణానికి, టౌన్కి వస్తాయి.